మన ప్రయత్నం అస్సలు వృధా కాలేదండి. మనం ఎంతమంది దేవుళ్ళని మొక్కుకున్నామో అవన్నీ అయ్యే సూచనలు. అంటే చాలా పెద్ద హోప్ వచ్చే రిపోర్ట్ వచ్చిందండి. ఆ బయాప్సీ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, డాక్టర్ దగ్గరికి 3 hours తర్వాత వెళ్తాం అనమాట. ముందుగా మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కూడా కనుక్కున్నానండి. వాళ్ళ అమ్మ కూడా, అంటే ఇద్దరు వాళ్ళ అమ్మలు కూడా సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చి ఇలా చనిపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది చెప్పినప్పుడు నా వల్ల కాలేదు. అసలు అల్లాడిపోయా. అవన్నీ దాని తర్వాతే నా బాధ చెప్పుకోవడానికి మీ దగ్గరికి వచ్చేసాను. అంటే నా వల్ల కాలేదనమాట. సో చెప్పుకున్న తర్వాత మీ అందరూ కామెంట్స్ చేయడం, ఎంతో బ్లెస్సింగ్స్ ఇవ్వడం. బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఉమా రికవర్ అయిపోవడం. అంటే మా చెల్లి దాన్ని ఎలా ఫేస్ చేసిందో తెలియదు. అంటే మా మామ ఉన్నాడు, మా అమ్మ ఉన్నారు, అక్కడ దాన్ని ఎలా ఫేస్ చేశారో తెలియదు. వాళ్ళు చెప్పినప్పుడైతే మాత్రం చాలా కష్టంగా అనిపించింది. కంప్లీట్ హోప్ అసలు లేదు, పూర్తిగా హోప్ మొత్తం పోయింది. తర్వాత నా బిడ్డలను చూడాలని చెప్పేసి మా అమ్మ అందరినీ తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి చెప్పి ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కనుక్కున్న తర్వాత మెయిన్ బయాప్సీ అండి. అది ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు తర్వాతనే ట్రీట్మెంట్ చేయాలన్నారు. అక్కడ మొదలైందండి. సో వెయిట్ చేస్తున్నాం, అమ్మకేమో పెయిన్ వచ్చేస్తుంది. వెయిట్ చేస్తున్నాం, అమ్మకేమో పెయిన్ వచ్చేస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత అంటే చెప్పుకోలేంత హ్యాపీనెస్, మళ్ళీ భయం, ఇది సరిగా ఉందా లేదా అని. అదే తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పాడు, ఇది ఏదో సరిగా ఎవరో తీయలేదు, సరిగా రిపోర్ట్ చేయలేదు, దాన్ని సరిగా టెస్ట్ చేసినట్లేదని అనగానే మళ్ళీ అందరం పడిపోయాము. అయినా కూడా మళ్ళీ రిపోర్ట్ చేయమన్నారు కదా, మళ్ళీ ఏదో హోప్ వస్తుందేమోనని. కానీ ఎట్టకేలకేంది మిగతా రిపోర్ట్స్లో మాత్రం కన్ఫామ్ అండి అనగానే ఆ భయం అట్టట్టే ఉండిపోయిందనమాట. ఇప్పుడైతే మాత్రం మళ్ళీ సెకండ్ రిపోర్ట్ కూడా వచ్చింది. సెకండ్ రిపోర్ట్కి వచ్చేటప్పటికైతే మాత్రం అందులో కూడా లేదండి, అందులో కూడా క్యాన్సర్ కణాలు కనిపించలేదు అన్నారు. సో ఇప్పుడు చాలా బాగుంది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే చాలా పెద్ద హోప్ వచ్చేసింది అనమాట. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరు ఎంతమంది అయితే అనుకున్నారో, నేను అనుకోవడం కావచ్చు, మా అమ్మ మీద మళ్ళీ హోప్ రావడం కావచ్చు. అండ్ నెక్స్ట్ నేను బయాప్సీ రిపోర్ట్ని ఫస్ట్ ఏదైతే మనం చూసామో అది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు వేస్తున్నాను చూడండి. సో ఈ రిపోర్ట్లో ఏదైతే ఉందో ఈ రిపోర్ట్లో ఫస్ట్ మనం తీపిచ్చిందండి ఇది. అండ్ నెక్స్ట్ వాళ్ళే సజెస్ట్ చేశారు ఇది సరిగా వచ్చినట్లేదు అని చెప్పేసి ఇంకొక దగ్గర సజెస్ట్ చేశారు. అక్కడ దానికి చెన్నైకి సంబంధించిన దగ్గర చేయించామన్నమాట. ఇది సెకండ్ వచ్చిన రిపోర్టు, దీన్ని చూడండి. ఇది మీరు పూర్తిగా చూస్తే నేను అడిగాను, చాట్‌జీపీటీని కూడా అడిగితే ఏంది అని అంటే ఇక్కడ ఎక్కడ నిర్ధారణ అవ్వలేదు. సో కంప్లీట్గా నిర్ధారణ అయితే అవ్వలేదు కాబట్టి ఇందులో మీరు తీసుకున్న టిష్యూలో నుంచి అయితే మాత్రం ఇక్కడ లేదన్నట్టు అనమాట. అండ్ వాళ్ళు 4th స్టేజ్ అన్నప్పుడు చిన్న లాజిక్ అండి, 4th స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజ్ అని అంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోవాలి కదా, అట్లీస్ట్ ఒక్కటైనా ఐడెంటిఫై అవ్వాలి కదా. అక్కడ లేదు అని అంటే నాకైతే నమ్మకం ఉంది, మీ ద్వారానే హోప్ వచ్చింది, దేవుడు ఉన్నాడని పూర్తిగా నమ్ముతున్నాను నేను. ఖచ్చితంగా మా అమ్మకి ఏం కాదు. మా అమ్మ ఉన్న పరిస్థితిని నేనే సరిగా చూడలేనండి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపించాలనుకోవట్లే. నేను న్యూస్ అయితే చెప్పాలనుకున్నాను. సెకండ్ టైం మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు కూడా అందులో కూడా కణాలు లేవండి. చాలా హ్యాపీగా ఉంది. ఈలోపు చాలా జరిగాయండి, చాలా మిత్స్. అంటే ఏంది, అక్కడికి వెళ్తే బాగా జరగద్ది, ఇక్కడికి వెళ్తే బాగా జరుగుతుంది. కొంతమంది ఏమంటున్నారు అంటే కొంతమంది ఉన్నారండి ఇటు సైడ్ విజయవాడ సైడే అని అనుకుంటా, వాళ్ళ దగ్గరికి వెళ్తే చేయి పెట్టి రాళ్ళు అట్ట పెరికేస్తే రాళ్ళు చేతికి వచ్చేస్తాయంట. అద్భుతమైంది తెలుసా, నాకు కూడా చూపించాడు. నేను కూడా రాళ్ళు చూశాను. అక్కడ ఎలా అనిపించిందంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ మ్యాజిక్ అండి అది. ఆ మ్యాజిక్లో చాలా మంది పడిపోతున్నారు పాపం. అసలు ఏం తెలియని కొంతమంది పల్లెటూరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పాపం అక్కడికి వచ్చిన తర్వాత పూర్తి నమ్మకంతో వస్తున్నారు. ఎంత నమ్మకంతో వస్తున్నారు అని అంటే ఇక్కడికి వస్తే అయిపోద్ది అనేసిన తర్వాత నాకు కూడా అది నమ్మకం అనిపించట్లమ్మా, నువ్వు కూడా పోబాక, నీకేదో అని చెప్పేసి ఆ గడ్డలు ఏదో చేతితో పెట్టుకుని పిసికేస్తాడు అనుకో భయపడిపోయాను నేను. పోబాకలేమా, నువ్వు ఊరికే చూపించుకోమా అని చెప్పేసి మేము వచ్చేసాం. ఇది అసలు ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి చాలామంది ఈ పేషెంట్స్ వస్తున్నారండి. అంటే ఇంకా అసలు బతకము అనే వాళ్ళు వస్తున్నారు అక్కడికి. వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తే మళ్ళీ చూస్తాము, మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తే మళ్ళీ చూస్తామని చెప్పేసి చివరాఖరికి వాళ్ళు ఉండట్లా. ఏమమ్మా ఇప్పుడు రీసెంట్గా మా ఇంటి దగ్గర కూడా మా ఫ్రెండ్ వాళ్ళందరూ ఏంటంటే నేనైతే మాత్రం ఖచ్చితంగా దాన్ని నమ్మలా. ఎలా నమ్ముతామండి, ఇప్పుడు చేయి పెట్టి కడుపులో ఉన్న విడదీయేస్తాడు, అసలు అది ఎలా పాసిబుల్? అంటే పడుకోబెట్టేస్తాడంట. పడుకోబెట్టేసిన తర్వాత
మళ్ళీ ఏంది చేత్తోనే ఆపరేషన్, చేత్తోనే ఆ కడుపులో చేయబెట్టేసి మొత్తం అంతా ఆపరేషన్ పైన గుడ్డేస్తాడు, ఇటు మొత్తం తిప్పేస్తాడు. తిప్పేసిన తర్వాత చేతికి బయటికి రాళ్ళు వచ్చేస్తాయి. ఆ గొడ్డలో రాళ్ళు పెట్టుకొని వచ్చి పనికి ఆ గొడ్డలోంచి రాళ్ళు తీసుకొచ్చి చూపించేసి ఆ రాళ్ళు కడుపులో ఉన్నవే అని చూపించేస్తాడు అనమాట. సో ఓవరాల్ జోన్లో వచ్చేసి మనం అయితే నమ్మశక్యంగానే ఉంటుంది. అక్కడ చూస్తున్నాను సేపు అద్భుతాలే సృష్టిస్తూ ఉంటారు. సో నేను చూసింది ఏంటంటే, అమ్మ చెప్పేశాడు, బాబా చెప్పేశాడు 2600 అయింది, ఆ 2600 మీరు కట్టాల్సిందే. అక్కడ డిమాండ్ దగ్గర నాకు అర్థమైంది. సో నువ్వు ప్రెజర్ చేస్తున్నావు, దానికి సపరేట్ షామ్యానాలు, వాళ్ళే ఫుడ్ పెట్టడము, ఇదంతా ఎలా ఉందని అంటే అదొక్క లోకం. మళ్ళీ ఏంది వీడియోలు దీని ఇట్లా తమాషగా నేను ఏం చేశానంటే అక్కడున్న ఆ ఊరి వాళ్ళని కొంతమందిని కనుక్కున్నా, ఏందండి పరిస్థితి, నమ్మొచ్చా నమ్మకూడదు? మీరు ఇవ్వండి ఎంత దూరం నుంచి వచ్చి ఉంటామా, అంత దూరం నుంచి వచ్చిన తర్వాత నేను ఇది విన్న తర్వాత మా అమ్మలు కూడా చూశారు. అవి అక్కడ తర్వాతనే ఇది నమ్మకం లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వెంటనే మేము చాలా ఓకే అయిపోయింది అని అనుకున్న వాళ్ళందరిని అక్కడ చూస్తూ ఉంటే పాపం అనిపిస్తుందండి. ఎంత పాపం అంటే, ఎప్పుడైనా నాకు తెలిసి న్యూస్ రిపోర్టర్స్ కానీ ఎవరైనా జర్నలిస్టులు కానీ ఇది ఒకవేళ చూస్తూ ఉంటే దయచేసి ఆ ఫోకస్ ఒకటి చేయండి. అంటే నేనైతే చెప్పదలుచుకోవట్లా, ఎందుకనంటే మేము ఇప్పుడున్న పరిస్థితికి ఒకటి చిన్న భయం పెట్టేశారనమాట. ఒకవేళ ఇది బయటికి పోతే చాతపోటు చేయించేస్తాము, క్షుద్ర పూజలు చేయించేస్తాము. ఇప్పటికే చాలా నాశనం అయిపోయాం. నా భార్యకి బాగా లేకుండా వచ్చేసింది, మా అమ్మకి బాగా లేకుండా వచ్చేసింది, నాకు బాగా లేకుండా వచ్చేసింది. చాలా చాలా భయాలతో ఉన్నాను అనమాట. నేనైతే మాత్రం ఇది హింట్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నా. విజయవాడ సైడు మీరు ఊరికే తమాషగా అనుకున్నా మీకు తెలిసిపోద్ది. సో మీరు కొంతమంది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ట్రై చేస్తే మీకైతే పక్కా దొరుకుతుంది. మీరు అనుకుంటే ఏమైనా అయిపోద్ది నాకు తెలుసు. ఒక్కసారి మీ చూపుని ఒక్కసారి అటు తీసుకెళ్ళండి. చాలామంది పేదవాళ్ళు, ఎంతోమంది పాపం, అయ్యో పాపం. మా అమ్మ లాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను. అసలు పెద్ద పెద్దోళ్ళు, మా తాత లాంటి వాళ్ళు, మా అవ్వ లాంటి వాళ్ళు పాపం కుంటుకుంటా అణించి ఆడికి పోతే ఊరికే తప్పని తమాషగా ఉయ్యాలు ఒకతా చెప్పేస్తున్నాడు. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు, బట్ వాళ్ళ కాంటాక్ట్స్ ఏమి మేము ఇవ్వట్లేదు. సో మీరైతే ట్రై చేయండి. అస్సలు ఒకవేళ మీకు ఎవరైనా ఐడియా వచ్చేసినట్టు దయచేసి పోవాకండమ్మా. 15 రోజులు తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఆయనే కుట్లేస్తారంట. ఇది హైలైట్. కనపడని ట్రాన్స్పరెంట్ కుట్లు కనపడవు మనకి డిసపియర్ అయిపోతాయి అన్నీ, అసలు మనకు కనపడవు. ఇది నమ్ముతారండి? ఎవరైనా ఇది నమ్ముతారా? తమాషగా నాకు తెలిసి కొంతమంది సీక్రెట్స్ జర్నలిస్టులు ఉంటారు కదా, అట్లా పోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. అది చాలా దారుణం అండి. అంటే వాళ్ళు స్టార్టింగ్ ఒక 100 రూపాయలు అక్కడ తీసుకున్నారు. ఆ 100 రూపాయలు తీసుకున్న తర్వాత ఈ మందులు ఇళ్ళే ఇచ్చేస్తారు. ఏమీ లేదు అని అంటారు. చేయి చూసి చెప్పగానే చేతిలో మొత్తం అవి కనిపించేస్తాయి. అంటే ఏంది, ఏడో జబ్బు ఉంటుందంట, ఆడో జబ్బు ఉంటుంది, ఏడో జబ్బు ఉంటుంది, మొత్తం చెప్పేస్తాడు. అసలు యాక్చువల్గా మా అమ్మకున్న జబ్బు గురించి మాట్లాడకుండా ఏదో జాతకం చూపించుకోవడానికి వచ్చామండి, జాతకం అవన్నీ చూడమంటారు ఇక్కడ. ఫస్ట్ జాతకాలు అవన్నీ చూడని చెప్పేసి టక్కన ఆ రూమ్కి తీసుకుపోయి జాతకం చెప్పాడు మా అమ్మకి. మా అమ్మకి దెయ్యం పట్టుకుందంట. దెయ్యం పట్టుకుందనంటే ఏం దెయ్యం శక్తి పట్టుకుందంట. ఏం శక్తి అంటే మగశక్తి. నిన్ను మగశక్తి పట్టుకోనుంది. పొరపాటున నువ్వు కానీ మీ ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండు, ఒక్కోసారి మీ ఆయన్నే లోపరుచుకునేసి నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఏందేందో గలీజు మాటలు. అంటే నేను ఎందుకు చెప్పేస్తున్నానంటే, నేను బేసిక్గా కొంచెం హ్యాపీ మూమెంట్లో ఉన్నా. అది నేను ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ వల్ల, మీ వల్లనే కంప్లీట్గా మీ వల్లే వచ్చింది అనుకున్నప్పుడు నేను ఇది దాచుకోవాలనుకోవట్లా. ఏదైతే అది అయిపోయింది. ఇంతగా అప్పటికే చాలా నాశనం అయిపోయాం. ఇంకా మీ బ్లెస్సింగ్స్ ఉన్నంతకాలం నన్ను అసలు ఏ క్షుద్ర పూజలు, ఏ చాతుబడులు ఏం చేయలేవు. అది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. దయచేసి వెళ్ళేలోపు ఏం మంచి జరగాలని కోరుకుంటున్నాము మనందరం. అదే మంచి జరగాలని పూర్తిగా ఇంకొకసారి ఆశిద్దామండి. థ్యాంక్ యూ అండి. ఇలానే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.